ట్రైలర్ బాగుందా అంటే సూపర్గా ఉంది, నాకైతే నచ్చింది. నిన్నే ఆ విషయాన్ని అయితే తెలియజేసా. కానీ దాని మీద విపరీతమైనటువంటి ట్రోల్స్ వస్తున్నాయి, విపరీతమైనటువంటి విమర్శలు వస్తున్నాయి అనమాట. ఒకసారి పోస్టర్ చూడండి, రకరకాలుగా ఉంది మాస్టర్ అనేటటువంటి మీమ్స్ అయినా చాలామంది దీన్ని కొద్దిగా నెగిటివ్ వేలో తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే, వాళ్ళు అనేది ఏముంది కానీ నేను అనేది చెప్తా చూడండి. ఫస్ట్ ఈ సినిమాకి పెద్ది అనేటటువంటి టైటిల్ కన్నా గేమ్ చేంజర్ అనేటటువంటి టైటిల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన పెద్దిగాడు ఇందులో క్రికెట్ ఆడుతుండో, కుస్తీ ఆడుతుండో, రన్నింగ్ చేస్తుండో, కూలి పని చేస్తుండో, లవర్ బాయ్గా ఆల్మోస్ట్ 5 వేరియంట్స్లో అయితే మనోడైతే కనపడుతుంది అనమాట. మళ్ళీ ఢిల్లీ వెళ్తుండో అక్కడ ఎమోషన్ అయితే పండిస్తుండో, భయంకరమైనటువంటి ఫైట్ చేస్తుండో, ఫైటర్గా కనపడుతుండో. సో 6 వేరియేషన్లో కనపడుతుండో. ఈ విధంగా పెద్ది అనేటటువంటి టైటిల్ కన్నా గేమ్ చేంజర్ అనేటటువంటి టైటిల్ పెట్టినట్టయితే చాలా బాగుండేది. ఎందుకంటే ఇందులో చాలా గేమ్స్ ఆయన చేంజ్ చేస్తున్నాను కదా, అదేవిధంగా గేమ్ చేంజర్ దీనికి కరెక్ట్గా ఉండేది. దీన్ని పట్టుకొని కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఎన్ని గేమ్స్ ఆడతారో పెద్దిగా అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారు. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి, మనకి ట్రయల్ చూపించి సినిమాని అయితే మనం జస్టిఫై చేయలేం. సినిమాలో ఇంకేదో ఉండొచ్చు, డబల్ యాక్షన్ అయి ఉండొచ్చు, పెద్ది పెహల్వాన్ అన్నయ్య ఉండొచ్చు, క్రికెట్ ఆడేటటువంటి పెద్ది తమ్ముడై ఉండొచ్చు, అన్నని చంపేసి ఉండొచ్చు, ఆ తర్వాత రివెంజ్ తెచ్చుకోవడానికి తమ్ముడు తనకు బరిలోకి దిగొచ్చు అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్. ఈ విధంగా డబల్ యాక్షన్ అయి ఉండొచ్చు, లేదా గేమ్స్ మీద మనకు ఒక పట్టు సాధించడానికి ఇంకా డెప్త్ తీసేటటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు అనమాట. బుచ్చిబాబు గారిని, సుకుమార్ గారిని, రామ్ చరణ్ గారిని ఎవరో కూడా అండర్ ఎస్టిమేట్ చేయమాకంటే, వాళ్ళు చాలా టైం తీసుకున్నారు. చాలా అంటే చాలా యూనిక్గా సినిమా దింపాలి. రామ్ చరణ్కి నేషనల్ అవార్డు ఈ సినిమాతో వచ్చేయాలి అనేటటువంటి ఛాలెంజింగ్గా తీసుకొని ఈ సినిమాని అయితే మన ముందు తీసుకొస్తున్నారు. కాబట్టి ట్రైలర్ కొద్దిగా ల్యాగ్ ఉంది కాదంట్లా, ట్రైలర్లో సంభాషణ ఎక్కువ ఉంది కాదంట్లా, ట్రైలర్లో మ్యూజిక్ లేదు కాదంట్లా. కానీ రామ్ చరణ్ అయితే తన యాక్టింగ్తో సినిమాని అలా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఎలాగైతే రంగస్థలం తన యాక్టింగ్తో హిట్ చేసిండో, అదేవిధంగా ఈ పెద్ద సినిమా కూడా భయంకరమైనటువంటి బ్లాక్ బస్టర్ చేస్తారు అని చెప్పి నాకైతే నమ్మకం ఉంది. అండ్ ఏమని ట్రోల్ చేస్తున్నారు, వాటి సమాధానం లేదని చెప్పి ఫుల్ వీడియో ఆల్రెడీ చేశా. కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది.